హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మేము చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము మార్నింగ్. సో ఇప్పుడు అక్కడైతే సో అక్కడ చెనిగి చెట్లు పెరుగుతున్నారు. అక్కడ వద్దునా తీస్తా, అందరిని తీస్తా. సో శనగ చెట్లు పెరుగుతున్నారు అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఉంది, ఇదంతా కూడా పెరికేశారు. ఇప్పుడు నిన్న ఇదంతా పెరికేశారు. ఇంకా పెండింగ్ అక్కడి నుంచి అది ఉందన్నమాట. అది ఇంక ఈరోజు పెరికేస్తారు. మార్నింగ్ 8కి అట్లా స్టార్ట్ చేస్తారు, పెరికి ఈవినింగ్ వరకు పెరికేస్తారనమాట. ఈవినింగ్ లోపల పోని ఎండ కూడా ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు చూడండి కింద ఇక్కడ ఉండేవన్నీ పెరికేసేసినారు. అబ్బో చీమలు. ఆశుకి బాగా ఇంట్రెస్ట్ ఇవి పెరకాలి తీయాలి అనేవి. పరిగెత్తుకుంటా పోయి అక్కడ పోయి పెరికేసినాడు. అప్పుడే చూపిస్తాను చూడండి. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు ఆశుకి ఇట్లాంటి భలే ఇంట్రెస్ట్. ఎండ అని కూడా ఆలోచించాడు. నాన్న ఏం పెరుగుతున్నావు? శనగ చెట్లు పెరకాలనేసి అక్కడ రెండు వాటర్ బాటిల్స్ అన్నీ సెటప్ పెట్టుకున్నాడు. వచ్చి పెరుగుతున్నాడు ఇక్కడ. అమ్మో అటు సైడ్ వరకు ఇట్లుంటాయి. ఇగోండి శనక్కాయలు తెలుసులే అందరికి. ఇలా మొత్తం ఇదంతా ఆ ఎండ్ వరకు ఉంది. ఎండ్ వరకు పెరికేస్తారు. ఈ రోజు లోపల అయితే అయిపోతుంది. సో ఇప్పుడు అశు అయితే మేము తినేదానికి ఉడకబెట్టుకుంటున్నాము. అక్కడికి పెట్టి జస్ట్ తినే వరకు పెట్టుకుంటున్నాము. ఇవి ఎవరినక్క బాగా తీయాలని చెప్తా ఉండవా? ఎన్నింటికి వచ్చారు? పొద్దున్న 8కి వచ్చి సాయంత్రానికి అయిపోతుందా? 2-2:30 వరకు. అవునవును, ఆఫ్టర్నూన్గా ఎక్కువ ఎండ. షూ ఫుల్ యాక్టివ్లో ఉన్నాడు. ఇవి జస్ట్ ఇంటి వరకు కొన్ని చెట్లు ఒలిచి కాయలు ఇవి ఉడకబెట్టుకొని తింటాం. చిన్నగా నాన్న. నేను సేఫ్ సైడ్కి ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నాను. అక్కడ ల్యాప్టాప్ ఉంది. ఇలా అందరం కలిసి ఒక పొద్దున్న కూర్చుంటే అందరం కలిసి మొత్తం ఇలా శనక్కాయలు అయితే ఒలుచుకున్నాం అనమాట. సో అంతా ఇట్లా ఒక చిన్న టబ్బుకి అయితే వచ్చాయి. అన్నీ తీసుకొని కడిగేసి ఇప్పుడైతే మొత్తం ఉడకబెట్టుకుంటున్నాము. ముందైతే కట్ల పొయ్యి మీద డెక్షాకి వేసి ఉడకబెట్టే వాళ్ళము. సో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదనమాట. ఇంకా స్టవ్ మీదనే కుక్కర్లో పెట్టేసాము. అండ్ దీని తర్వాత ఇంకా మునక్కాయలు అనమాట. ఇప్పుడు ఇంకా మునక్కాయల సీజన్ కదా, చెట్లలో ఫుల్ కాస్తున్నాయి. చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో అశు తీసుకొచ్చాడు ఇప్పుడే. సో 2 ఉన్నాయన్నమాట చెట్లు. యాక్చువల్గా ఒక చెట్లు అయితే ఎందుకో కాయట్లేదు. ఎంత ట్రై చేసినా అది ఎందుకో మునక్కాయలు అయితే కాయట్లేదు. ఇంకొక చెట్లు అయితే ఇట్లా ఫుల్గా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఈ లోపల ఈ మంచం అయితే వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మంచం అనేది చాలా ఓల్డ్ మంచం అనమాట.
అంటే మా అమ్మమ్మ వాళ్ళు యూస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నాన్న ఇప్పుడు తెప్పించాడనమాట ఇంటికి. ఇదైతే చాలా ఫ్లాట్గా ఉంటుంది, అంటే ఐరన్ కాట్ అనమాట అది. సో బ్యాక్ పెయిన్కి చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనేసి తెప్పించాడు. నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా మంత్స్ నిండే కొద్దీ ఏంటంటే ఒక వైపుగా పడుకోలేకపోతున్నాను, ఇంకా దొల్లి పడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇట్లా ఐరన్ కాట్ అయితే ఫ్లాట్గా ఉంటుంది, అదైతే కొంచెం సేఫ్ అనేసి ఇంకా ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే తెప్పించాడు. సో రెగ్యులర్గా అప్పుడు అమ్మమ్మ యూజ్ చేసేది, సో ఇప్పుడు ఇక్కడ బాల్కనీలో అయితే వేస్తున్నారు. అంటే దీని మీద ఇంకా కొంచెం ల్యాప్టాప్ వర్క్ చేసుకోవాలనుకున్నా కానీ, లేకపోతే కూర్చోవాలనుకున్నా, పడుకోవాలనుకున్నా కూడా కొద్దిసేపు రిలీఫ్గా ఉంటుంది అనేసి బాల్కనీలో అయితే వేపిస్తున్నాడు నాన్న. లేదంటే ఇక్కడ ఉండేది వేసేసి ఇది సరిపోతుంది, ఇదే సరిపోతుంది, అదే పెద్దది. ఇక్కడ ఉండేది పెద్దదా? ఇప్పుడు అదే పెద్దది. సో దట్టు ఇది సమ్మర్ కదా, ఇంకా కొంచెం వేడిగా ఉంటుంది, అందుకనేసి ఇట్లా చెట్లు ఉన్న దగ్గర అయితే వేపించాడు. సో ఇక్కడైతే కాసేపు కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అండ్ నేను ఇలా సెటప్ చేసుకున్నాను అనమాట దీన్ని మొత్తం కూడా. ఇలా టేబుల్ ఫ్యాన్ పెట్టించేసాడు అనమాట. అండ్ ఇంకా నా పాటికి నేను ఇట్లా వర్క్ చేసుకుంటూ అట్లా కాసేపు బయట కూర్చున్నప్పుడు ఇట్లా కంఫర్ట్గా కూర్చోవడానికి పెట్టించుకున్నాను అనమాట. ఇట్లయితే అంతా వలిచేసారనమాట శనగ చెట్లు. అక్కడ యాక్చువల్గా అక్కడ అనమాట శనగింజలు, శనగ చెట్లు అన్నీ వేసింది. సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసారు. చూడండి ఇప్పుడు అందరం ఇలా అందరూ కలిసి కూర్చొని మొత్తం ఇక చూడండి మొత్తం ఎండిపోయినాయి ఇవన్నీ. ఒక 3 days ఒలిచారు ఇవంతా. శనగ చెట్లు వలిచినవన్నమాట 3 days. సో అన్నీ ఇట్టేసి ఇప్పుడు వలిచి అన్నీ ఇంకా ఇప్పుడు టబ్లోకి వేస్తున్నారు. ఇట్లా వలిచి అవన్నీ తీసుకొని ఇట్లా ఒక పట్టలాగా వేసేసి వాటిలో ఎండబెట్టేస్తారు. ఇట్లా మొత్తం రోజంతా ఎండుతాయి ఇవి. ఈ ఎండకి బాగా ఎండిపోతాయి ఇంకా. సో ఇప్పుడు సీజన్ అనమాట. ఇవి ఎక్కడ చూసినా అందరూ ఇవే పండించారు. సో అది వీటిని ఇట్లా కాల్చుకొని కూడా తినచ్చు. అవి కూడా చాలా మంచిది హెల్త్కి అయితే. సో ఉడకబెట్టుకొని తినచ్చు. ఇట్లా మొత్తం చెట్లన్నీ కాల్చుకొని ఇట్లా కొంచెం బొగ్గు అయిపోయింటాయి అనమాట. అవి కూడా తినచ్చు, అవి కూడా చాలా మంచిది. సో మనం ఉడకబెట్టుకొని అయితే ఎక్కువ తింటుంటాం కానీ బట్ కాల్చుకోవడం అయితే చాలా రేర్. అదొక పెద్ద ప్రాసెస్ కాబట్టి మళ్ళీ చెట్లన్నీ పెట్టి అంటే ప్లేస్ ఉండాలి కాల్చేదానికి. సో నేనైతే ఇంకా ఇక్కడ ఉన్నన్ని రోజులు కాల్చుకొనే తింటున్నాను అనమాట, బాగుంటుంది అనేసి. నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే కూడా అప్లోడ్ చేశాను. ఇట్లా శనక్కాయలన్నీ ఒక ఉడ్డకి వేసి వాటిని కాల్చి మొత్తం ఏరుకొని అవన్నీ సైడ్కి తీయడము, ఇదంతా కూడా ఒక వీడియో అయితే కూడా అప్లోడ్ చేశాను. ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా శనగ చెట్లన్నీ వలిచానమాట. అప్పుడు నేను అదే పనిగా కాల్పించుకొని అన్ని చెట్లు అన్నీ కాల్పించుకొని ఆ శనగ గింజలన్నీ కూడా ఇట్లా సైడ్గా సపరేట్గా వేసుకొని తిన్నాను. సో అది ఫుల్ వీడియో కూడా ఉందన్నమాట అలా. సో ఈ వీక్ అంతా కూడా ఈ శనగ చెట్లతో ఇట్లా మొత్తం కాలక్షేపం అయిపోయిందనమాట. సో ఆశు కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఈ శనగ చెట్ల దగ్గర. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వ్లాగ్. సో ఇంకొక ఫ్రెష్ వ్లాగ్తో ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సో గుర్తుంది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్ బాయ్.